ఆ నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి ప్రకటనపై అయోమయం నెలకొంది. పార్టీ నేతలు నిర్వహిస్తున్న ఐవీఆర్ఎస్ సర్వేల్లో ఏ నియోజకవర్గంలో లేని విధంగా గందరగోళ పరిస్థితులు ఆ నేతకు ఎదురవుతున్నాయి. పొత్తుల్లో భాగంగా తమకే టికెట్ ఇస్తారని జనసేన, టీడీపీ జనసేనతో కూటమి ఏర్పడితే బీజేపీకే టికెట్ ఖాయమని కమలదళం, సైకిల్ మాత్రమే మెజార్టీ సాధించగలదని తెలుగు తమ్ముళ్లు, ఇలా 3 పార్టీలకు చెందిన నేతలు తమకే సీటు ఖాయమని లెక్కలు వేసుకుంటున్నాయి. ఇలా ఎటూ తేలని పంచాయతీగా మారిన ఆ నియోజకవర్గం ఏది? అక్కడి విశేషాలేంటి? నిన్న మొన్నటి వరకు ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని ఆ నియోజకవర్గం టీడీపీకి కంచుకోట. స్వర్గీయ మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి ఉన్నంత వరకు శ్రీకాళహస్తి పట్టణంలో టీడీపీకి తిరుగు లేకుండా ఉండేది. ప్రస్తుతం బొజ్జల వారసుడు బొజ్జల సుధీర్ కుమార్ రెడ్డి శ్రీకాళహస్తి టీడీపీ ఇన్ఛార్జిగా కొనసాగుతూ వస్తున్నారు. పార్టీలు తమ రొటీన్ పద్ధతుల్లో చేయించే సర్వేలు చేయిస్తూనే ఉంటారు. వాటి దారి వాటిదే. కానీ టీడీపీ చేపట్టిన ఐవీఆర్ఎస్ సర్వే కాళహస్తి టీడీపీలో ప్రకంపనలు సృష్టిస్తోంది. టీడీపీ చేపట్టిన ఐవీఆర్ఎస్ సంస్థలు స్థానిక నేతలను ఎటువైపు వెళ్లాలో తెలియకుండా చేస్తున్నాయట. అర్థంపర్థం లేకుండా సర్వేలు రావడంతో ఇన్ఛార్జ్ బొజ్జల సుధీర్ రెడ్డి అసహనానికి గురయ్యారనే టాక్ వినిపిస్తోంది. ఇటీవల ఆయనతో పాటు తల్లి బృందమ్మ పేరును సర్వేలో చేర్చారు. అయితే సుధీర్ రెడ్డి భార్య రిషితారెడ్డి పేరుతో పలువురికి ఐవీఆర్ఎస్ కాల్స్ వెళ్లాయి. ఆమె నుంచి అభ్యర్థి అయితే 1, నోటా అయితే 2 నొక్కమని సందేశంలో కోరారు. దీంతో నియోజకవర్గం ఓటర్లలో పలు అనుమానాలు తలెత్తాయి. ఒకే ఇంటి నుంచి సర్వేలో 3 పేర్లు అడగడంలో అంతరార్థం ఏంటన్న ప్రశ్న సర్వత్రా వినిపిస్తోంది. సుధీర్ రెడ్డి తండ్రి మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డిపై చంద్రబాబుకు ఉన్న కృతజ్ఞతా భావంతో ఆ కుటుంబంలో ఒకరికి సీటివ్వడానికే అలా సర్వే చేశారని, ఈ క్రమంలో బొజ్జల సుధీర్ పనితీరు అంతంత మాత్రంగానే ఉందని సర్వే వివరాల్ని బట్టి తెలుస్తోంది. బొజ్జల ఫ్యామిలీలోనే టికెట్ ఇవ్వాలని భావిస్తే బొజ్జల గోపాలకృష్ణారెడ్డి భార్య బృందమ్మ లేదా బొజ్జల సుధీర్ రెడ్డి భార్య రిషితారెడ్డిల్లో ఎవరో ఒకరికి ఇస్తే మంచిదని భావిస్తున్నట్టు సమాచారం. సుధీర్ రెడ్డి భార్య అయితే ఒక యువ మహిళకు ఇచ్చినట్టు ఉంటుందనే భావన వ్యక్తమవుతోంది. అయితే ఈ విషయం సుధీర్ రెడ్డికి మింగుడు పడటం లేదట. తాను కాకుండా భార్య పేరును సర్వేలో చేర్చడంపై సుధీర్ రెడ్డి రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడికి ఫోన్ చేసి నిరసన తెలిపారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. తొలి నుంచి చంద్రబాబు వెన్నంటి ఉన్న తన కుటుంబం పట్ల హైకమాండ్కు విశ్వాసం లేకపోవడంపై సుధీర్ అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం. అనూహ్య రీతిలో మాజీ ఎమ్మెల్యే ఎన్సీవీ నాయుడు పేరు కూడా పరిశీలనలో ఉందని టీడీపీ క్యాడర్లో వాదనలు ఉన్నాయి. ఎన్సీవీ నాయుడుకు టికెట్ కేటాయిస్తే సత్యవేడు నియోజకవర్గంలో కూడా లాభం చేకూరే అవకాశం ఉందని అధిష్టానం భావిస్తోందట. సుధీర్ రెడ్డి కుటుంబానికి సర్వేలో అనుకూల ఫలితాలు రాకపోతే ఎన్సీవీ నాయుడికే ఎక్కువ అవకాశాలు ఉన్నాయనే ప్రచారం జరుగుతోంది. మరోవైపు పొత్తులో భాగంగా శ్రీకాళహస్తి టికెట్ను జనసేన ఆశించే అవకాశాలే ఎక్కువ ఉన్నాయంటున్నారు. జనసేనలో ముందు నుంచి యాక్టివ్గా ఉన్న కోటా వినూత నేను సైతమంటూ శ్రీకాళహస్తి బరిలో తలుక్కుమంటున్నారు. ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డిపై దండయాత్ర చేసిన ఘనత తనకు ఉందని, పొత్తులో భాగంగా టికెట్ తనకే కేటాయిస్తారనే ఆశతో ఉన్నారట వినూత. పొత్తులో భాగంగా శ్రీకాళహస్తి సీటు జనసేనకు ఇస్తే ఎమ్మెల్యే అభ్యర్థి మాత్రం వినూతే అంటున్నాయి పార్టీ వర్గాలు. మహిళ అయినప్పటికీ బలమైన ఎమ్మెల్యేను ఎదుర్కోవటంలో కోటా వినూత సక్సెస్ అయ్యారని జన సైనికులు చెప్తున్నారు. మరోవైపు టీడీపీ, జనసేన, బీజేపీ మధ్య పొత్తు కుదిరితే బీజేపీ ఈ టికెట్ ఆశించే అవకాశాలు కూడా అదే స్థాయిలో ఉన్నాయి. స్థానికంగా బీజేపీ నేత కోల ఆనంద్ మంచి పట్టున్న నాయకుడు. పార్టీలకు అతీతంగా మంచి పేరున్న నాయకుడిగా గుర్తింపు పొందారు. ఈ క్రమంలో 3 పార్టీల మధ్య పొత్తు కుదిరితే శ్రీకాళహస్తి టికెట్ మాత్రం తనకే ఇస్తారని కోల ఆనంద్ బోలెడాశలు పెట్టుకున్నారట. ఆ అంచనాతోనే ఆనంద్ కూడా ప్రచార కార్యక్రమంలో సాగిపోతున్నారు. మొత్తానికి తెలుగునాట ఎంతో పేరు ప్రఖ్యాతలున్న శ్రీకాళహస్తిలో మళ్లీ జెండా ఎగరేయాలని అధికార పార్టీ ఆరాటపడుతోంటే పొత్తులు కొలిక్కి వచ్చి మిత్రపక్షాలు కూడా సహకరిస్తే వైసీపీకి ఇక్కడ గుణపాఠం చెప్పొచ్చని టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు ఎవరికి వారే పని చేసుకుపోతున్నారు. మరి శ్రీకాళహస్తి సీటు విషయంలో ఎలాంటి అప్డేట్స్ వస్తాయో చూడాల్సిందే.